भारत राष्ट्र समिति के अराकीन असम्बली ने वजीर आला रेवंत रेड्डी और नायब वजीर आला भट्टी विक्रमार्का की जानिब से खवातीन अराकीन असम्बली से मुताल्लिक़ किए गए तबसरों पर ऐवान से वॉक आउट कर दिया। तानाशाही नहीं चलेगी के नारे लगाते हुए वजीर आला और नायब वजीर आला से मुआफ़ी मांगने का मुतालबा भी किया गया। वजीर आला रेवंत रेड्डी ने असम्बली इजलास के दौरान कांग्रेस से बीआरएस में शामिल होने वाली एमएलए सबीता इंदर रेड्डी को तनकीद का निशाना बनाते हुए कहा था कि सबीता लफ्ज फ्रॉड का मुतबादिल है। नायब वजीर आला ने भी उन पर धोखा देने पर तनकीद की थी। वजीर आला और नायब वजीर आला के इन तौहीन आमेज तबसरों पर खवातीन एमएलए के लक्ष्मी सबीता इंदर रेड्डी, सुनीता लक्ष्मा रेड्डी व दीगर ने स्पीकर के पोडियम के रूबरू फर्श पर बैठकर एहतजाज किया। बादज़ां असम्बली से वॉकआउट कर दिया गया। नाराज बीआरएस अराकीन असम्बली ने इन तबसरों को तेलंगाना की तमाम खवातीन की तौहीन करार दिया है। मीडिया के नुमाइंदों से बात करते हुए एमएलए सबीता इंदर रेड्डी ने रेवंत रेड्डी और भट्टी विक्रमार्का पर उनकी तौहीन करने का इल्जाम लगाया। अश्कबारवी हो गई। उन्होंने उनसे माफी मांगने का मुतालबा किया है। दूसरी जानिब बीआरएस के कारगुजार सदर केटीआर ने भी मीडिया के नुमाइंदों से बात करते हुए चीफ मिनिस्टर रेवंत रेड्डी, डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का के तबसरों पर अपने शदीद रद्द-ए-अमल का इज़हार करते हुए इसे तेलंगाना की तमाम खवातीन की तौहीन करार दिया है और दोनों से मुआफ़ी मांगने की मांग की है। అవమానించిన ముఖ్యమంత్రి వైఖరి నశించాలి। సీనియర్ మహిళా సభ్యుల్ని అవమానించిన ముఖ్యమంత్రి వైఖరి నశించాలి। नहीं चलेगा नहीं चलेगा तानाशाही नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा तानाशाही नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा तानाशाही। ఒకటి గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు మహిళల గురించి మాట్లాడుతూ బతుకు బస్టాండ్ అన్నారు చూడండి, అది చాలా బాధ అనిపిస్తా ఉంది। భట్టి గారు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చాలా గౌరవంగా ఉంటాం, గౌరవంగా మాట్లాడతాం। వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉపసంహయంగా ఏదన్నా సంధాయిస్తారేమో అనుకున్నాం, కానీ వారు మాట్లాడుతూ కూడా మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి। ఆ రోజు ఏదో అపోజిషన్ లీడర్ గా నా పదవి పోయిందని మాట్లాడున్నారు, మరి మీ పక్క సీట్ ఈ రోజు మీకు వచ్చే అవకాశం ఉండే కదా, ఎందుకు ప్రయత్నం చేసుకోలేదని భట్టి గారిని కోరుతా ఉన్నాను। ఈ రోజు మీ పార్టీ అధికారంలో ఉంది కదా, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు। మా కర్మగాలే వచ్చాం। మేమేం తప్పు చేయలేదు। దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు, ఈ రోజు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు। ఎన్నికలు అయిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇంటి మీద ఉన్న వాళ్ళని కాకి నా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తామని మాట్లాడింది ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు, కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అడిగితే అధికారం మీకు ఎక్కడిదని అడుగుతున్నాను। ఆ రోజు నేను పార్టీ మారినప్పుడు వితిన్ ద పార్టీలో ఏం జరిగింది, ఏ విధంగా మమ్మల్ని మెడపట్టి బయటికి గెంటేశారని మీకు తెలీదా అని అడుగుతున్నాను। అకారణంగా అసభ్యంగా చాలా హీనాతిహీనమైన ప్రవర్తనతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఆడబిడ్డలిద్దరిని నా పాటికి నేను పెద్దగా విమర్శ చేయకుండా పద్ధతిగా వారిని సంబోధిస్తూ ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ మాట్లాడుతుంటే మా అక్కలు కూడా కనీసం డిస్టర్బెన్స్ కానీ కనీసం ఒక కామెంట్ కూడా చేయలేదు, కనీసం నన్ను ఏమి ప్రాంప్ట్ కూడా చేయలేదు, మీరు ఇది చెప్పండి అది చెప్పండి అని। అట్లాంటిది ఈరోజు అకారణంగా ఎందుకు నోరు పారేసుకున్నాడో తెలియదు, కానీ చాలా అసభ్యంగా హీనాతిహీనంగా ఏ నాయకుడు కాదు ఏ మనిషి కూడా మాట్లాడనంత అసభ్యంగా మీ అక్కలను నమ్ముకుంటే ఇక్కడ నన్ను ముంచిండ్రు, మమ్మల్ని ముంచిండ్రు, రేపు నీ బతుకు కూడా జూబ్లీ బస్ స్టాండ్ అవుతుందని మాట్లాడిన నికృష్టమైన మాట ఏదైతే ఉందో తప్పకుండా రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ క్షమాపణ చెప్పాలి। ఎందుకంటే ఈ అవమానం జరిగింది ఒక్క సబితక్కకు, సునీతక్కకు, లక్ష్మక్కకు కాదు, ఈ అవమానం జరిగింది తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ। మహిళల్ని నమ్ముకుంటే నట్టేట మునుగుతారన్నట్టు మహిళా తల్లుల్ని నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుంది అన్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఏదైతే ఉందో నిజంగా కూడా హేయం, శోచనీయం, నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాట। ఇలా నిజంగా ఈ ముఖ్యమంత్రి అన్ఫిట్ ముఖ్యమంత్రి, ఆ పదవిలో కూర్చోవడానికి తగని ముఖ్యమంత్రి మహిళల్ని అవమానించి కూడా అప్పుడప్పుడు నోరు జారినా సంస్కారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు,
అవసరమైతే నేను వెనక్కి తీసుకుంటున్నాను విచారం వ్యక్తం చేస్తారు. ఇంత అహంకారం, ఇంత కండకావరంతో ఈరోజు ఆడబిడ్డల్ని వారిని అవమానించిన ముఖ్యమంత్రికి తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తాకుతుంది. ఈ వైఖరి మార్చుకో, పద్ధతి మార్చుకో. వారు అక్క సునీతక్క గాని, సబితక్క గాని, లక్ష్మక్క గాని స్వంతంగా కష్టపడి ప్రజల్లో తిరిగి పరపతితో ఇవాళ 5 సార్లు 6 సార్లు గెలిచొచ్చిన వాళ్ళు. ఎవరు కూడా నీలాగా ఇష్టం వచ్చినట్టు రాజకీయ విన్యాసాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు. తమ స్వశక్తితో, తమ కుటుంబంకుండే అభిమానంతో, కార్యకర్తల ఆశీర్వాదంతో, ప్రజల దీవెనలతో ఇక్కడ అడుగు పెట్టారు. అప్రతిహతంగా 5 సార్లు సబితక్క గెలిచొచ్చింది. సునీతక్క కూడా గతంలో మంత్రిగా పనిచేసినారు. లక్ష్మక్క కూడా జెడ్పీ చైర్మన్ గా, శాసనసభ్యురాలుగా పనిచేసింది. అలాంటి మహిళలుగా పట్టుకొని ఇవాళ నోటికొచ్చినట్టు వాగడం అనేది ముఖ్యమంత్రికి తగదు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. बेकवेल केक हाउस, हम है कुछ खास। हम तैयार करते हैं खालिस अपने हाथों से हाइजीनिक बेस्ट क्वालिटी ड्राई फ्रूट्स, प्योर घी और नंबर 1 क्वालिटी के जाफरान, पिस्ता, बादाम, काजू और खोए से तैयार किए गए बेकवेल के स्पेशल दम के रोट। हिंदुस्तान में पहली मर्तबा शुगर फ्री और गुड़ केसर रोट तैयार करने वाले पहले बेकर्स। हर उम्र की पसंद बेकवेल केक हाउस। बेकवेल केक हाउस के स्पेशल शुगर फ्री, गुड़ केसर और दम के रोट अपने नाम की तरह क्वालिटी में भी नंबर 1 है। अपनी क्वालिटी को बरकरार रखते हुए 2021 बेस्ट बेकर अवार्ड याफ्ता सारे शहर की पसंद, आपके खुशियों का साथी बेकवेल केक हाउस, टोरी चौकी, एक्स रोड, हैदराबाद।